వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. యోగి మామూలుడు కాదు. అక్కడ తప్పు చేసే రౌడీలు, గుండాలు, లేకపోతే దాదాగిరి చేసే వాళ్ళందరికీ చెక్ పెట్టాడు. ఇది మనందరికీ తెలిసిందే. అలాగే అనేక చట్టాలను తీసుకొచ్చి అక్రమ మత మార్పిడులు కానివ్వండి, లేదా మతం ముసుగులో చేస్తున్న అనేక అరాచకాలకు సంబంధించి యోగి బుల్డోజర్ బాబాగా ఉత్తరప్రదేశ్లో పేరు తెచ్చుకున్నారు. అతి తక్కువ సమయంలోనే ఉత్తరప్రదేశ్తో పాటు యావత్ భారత్లో తనదైన ముద్ర వేసుకోవడమే కాదు, మోదీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అని ఒక సర్వే పెడితే యోగి ఆదిత్యనాథే కాబోయే ప్రధాని అంటూ కూడా కొంత దేశంలోని ప్రజల నుంచి వచ్చిన మోదీ అయితే చాలా క్లియర్గా చెప్పాడు. 2029లో కూడా నేనే ప్రధానమంత్రిని అని. మళ్ళీ మోదీయే ప్రధానమంత్రి కావాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు అనంటే, చాలా మందికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆస్తులు ఎంత, తమకున్న అప్పులు ఎంత, తమ ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది వెబ్సైట్లో పెట్టాలి. నానా బుజ్జి కన్నా మీ అప్పులు ఎంత ఉన్నాయి, కన్నా మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, వెబ్సైట్లో పెట్టండి అని 1కి 10 సార్లు చెప్పాడు. ఇక వినకపోతే చెప్పిన మాట విన్నంతసేపు యోగి ఆదిత్యనాథ్గా ఉండే యోగి చెప్పిన మాట వినకపోతే బుల్డోజర్ బాబాగా మారిపోతాడు. మరి వాళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్ ఎక్కిచ్చాడా? చిచిచి, అలాంటి తప్పు కాదు. ఎవరైతే 2 లక్షల దరిదాపు 44,000 మంది ఉద్యోగస్తులు తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెబ్సైట్లో పెట్టలేదో వాళ్ళకు నోటీసులు ఇవ్వడమే కాదు, మీరు ఆ వివరాలన్నీ పెట్టేదాకా ప్రభుత్వం నుంచి మీకు వచ్చే జీతాలు కట్ అనే విషయాన్ని చెప్పిండ్రు. ఇక 2,44,000 మందికి జీతం వేయలేదు. ఎందుకు అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి అక్రమంగా పనిచేస్తున్నాడా, సక్రమంగా పనిచేస్తున్నాడా అనేది తెలియాలి అంటే ఆయన సంపాదించిన ఆస్తులు, ఆయనకున్న అప్పులే లెక్క తేలుస్తాయి. ఒక సాదా సీదా ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసేటోడు ఒక 20 లక్షలు ఇంట్లో ఉంటున్నాడు అనంటే తనకు తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా, లేదా తను ఇప్పుడు సంపాదించుకున్న ఆస్తులేనా అనేది తెలియాలి అంటే వాళ్ళ ఆస్తులు ఏంటి అనేది వెబ్సైట్లో ఉంచడం ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత పెరుగుతున్నాయి ఏంటి అనేది ఒకసారి మానిటైజ్ చేయగలుగుతుంది. ఒకవేళ వెబ్సైట్లో పెట్టిన దానికంటే ఎక్కువ ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల దగ్గరికి మనందరికీ తెలిసిందే యోగి గారి బుల్డోజర్ వెళ్ళిపోయింది. ఆ బుల్డోజర్ కూల్చి ఆ ప్రదేశాలను తీసుకెళ్లి పేదలకు పంపిణీ చేస్తుంది, కుల మతాలకు అతీతంగా. నోట్ దిస్ పాయింట్. భారతీయులైతే చాలు, అలా పేదలందరికీ ఆ భూముల్ని, ఆస్తుల్ని వంచుద్ది. కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు ఉన్న ఆస్తులు మొత్తం అందులో పెట్టాల్సిందే. పెట్టకపోతే బుల్డోజర్ దిగుద్ది. అలా అని చూద్దాంలే, రేపు పెడతాం, మాపు పెడతాం అంటే ఇంకెంతకాలం బై రేపు మాపు. ఇక ఇప్పుడు పెట్టకపోతే మీ పని ఖతమే అని 2,44,000 మంది ఉద్యోగస్తుల జీతాలను ఆపేశారట. అంత ఆస్తున్నోడికి జీతం టైంకి పడకపోతే ఏమైద్దక్క, నెక్స్ట్ మంత్ 2 జీతాలు కలిపి తీసుకుంటా అంటాడు. ఇప్పుడు కూడా పెట్టకపోతే ఏం చేస్తాడు అంటే, బుల్డోజర్ బాబాను అంత తక్కువ అంచనా వేయద్దు. 1 నెల 2 నెలలు చూస్తాడు, అవసరమైతే 3వ నెల ఉద్యోగాలు పీకేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా యోగి మార్క్ పాలన ప్రతి రాష్ట్రంలో రావాలి. ఆయన ఏం చేసినా సంచలనంగానే అనిపిస్తుంది. అందుకేనేమో ఆయనకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రక్షాళన జరగాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు మనసు పెట్టి ఆలోచించకూడదు. మనసు పెట్టాము అంటే ఎక్కడో కరిగిపోతాము. మనం ఒక నాయకుడిగా రామరాజ్యాన్ని స్థాపించాలి అనుకున్నప్పుడు మన మనసుకు బాధ కలిగించినా సరే రామరాజ్య స్థాపనకై అడుగులు ముందుకు వేయాలి అనే తత్వం మాత్రం యోగి ఆదిత్యనాథ్లో కనిపిస్తూనే ఉంటుంది. సీట్లు తగ్గినా, ఓట్లు తగ్గినా, ఒక వర్గం మొత్తము కూడా బీజేపీకి వ్యతిరేకంగా మారినా మీరు మాత్రం భారతీయులుగా ఉన్నంతసేపు బీజేపీ మిమ్మల్ని కావాలా కాస్తూనే ఉంటుంది అనే విధంగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను అందరికీ అందించుకుంటూ తనదైన ముద్ర మార్క్ రాజకీయాన్ని చూపించుకుంటూ యోగి ఆదిత్యనాథ్ మోదీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో చాలామంది చర్చించుకునేందుకు కారణమయ్యాడు. ఏదేమైనా కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఇలాంటి నిర్ణయాల అవసరం చాలా ఉంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్.